బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. నేను 1986లో జాయిన్ అయ్యాను బీఏఎస్సీ. కోర్స్ ఎగ్జామ్ రాసింది 1984లో అక్టోబర్ నవంబర్లో. బట్ ఆ టైంలో దెర్ ఈజ్ రిక్రూట్మెంట్ ప్రొహిబిషన్ ఏదో బ్యాన్ ఉంటాయి కాబట్టి దే టుక్ మోర్ దెన్ 1 year టు రీప్రాసెస్ దట్. లక్కీ ఏంటంటే అప్పుడు రాసిన ఎగ్జామ్స్ మార్క్స్ తీసుకొని వచ్చేసినాయి. సో 14th బ్యాచ్ 1986లో జాయిన్ అయ్యాను. 2018లో రిటైర్ అయిపోయాను. సో యాక్చువల్లీ ఇప్పుడు బీఐఎస్ వాట్సాప్ వచ్చాక చాలా గ్రూప్స్ వచ్చాయి. సో వన్ ఆఫ్ ద గ్రూప్ ఫస్ట్ బీఐఎస్ లోకల్, తర్వాత బీఐఎస్ సౌత్, తర్వాత బీఐఎస్ ఆల్ ఇండియా, అలా డిఫరెంట్ బీఐఎస్ గ్రూప్స్ చేస్తున్నాయి. సో ఈ సందర్భంలో నా అనుభవంతో బీఐఎస్ గురించి నేను కొంచెం 4 మాటలు మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ చాలామందికి ఆల్ ఇండియాలో తెలుగు రాదు కాబట్టి దీన్ని ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకే. సో బీఐఎస్ అనేది ఒక ప్రపంచం అనేది బీఐఎస్ అనేది ప్రపంచం. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఒక భగవంతుడు ఇచ్చేసి ఒక్కొక్క ఎంప్లాయీని ఒక్కొక్క బీఏఎస్ లోపల పంపించేస్తారు అన్నట్టు. పంపించేసి వాళ్ళు సంవత్సరానికి ఇంతమంది, సంవత్సరానికి నెలకింత, వాట్ ఎవర్ ఆ భూమి, ఈ బీఏఎస్ అనే భూమి లోపల ఉండే కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఆ విధంగా వాళ్ళు చేస్తుంటారు. సో ఇక్కడ నా అనుభవాలు, నాతోటి ఉద్యోగుల అనుభవాలు, ఆఫీసర్స్, క్లర్క్స్, స్టాఫ్, అటెండర్స్, అవేవి ఇప్పుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నట్టు దేవుడు వాళ్ళు అట్లా, అంటే అది కూడా కర్మ సిద్ధాంతమే. ఇప్పుడు ఒకడు కూలిగా చేస్తున్నాడు అంటే అదో విధంగా కర్మ సిద్ధాంతమే అని నమ్ముతుంటారు. అదేవిధంగా బీఐఎస్ లోపల అటెండర్గా జాయిన్ అయ్యడం అంటే అది ఒక కర్మ సిద్ధాంతం. ఇక్కడ కర్మ సిద్ధాంతం అంటే నీ క్వాలిఫికేషన్స్ నువ్వు ఎంతవరకు. అదేవిధంగా బీఐఎస్ లోపల ఒక ఆఫీసర్ పోస్టు, ఒక డీజీ పోస్టు, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కర్మ సిద్ధాంతంలో ఉంటుంది. సో దీని లోపల రికమెండేషన్స్ కూడా ఉంటాయి కదా. సో రికమెండేషన్స్ కానీ వేరియస్ అదర్ సోర్సెస్. ఇప్పుడు మామూలుగా దేవుడు కూడా పూర్వజన్మలను పుణ్యం చేసుకుంటే లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే నీకు ఇంకొక డిఫరెంట్గానే మనకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి కదా. సో ఆ విధంగా బీఐఎస్ లోపల కూడా దేవుడు మనుషులను డిఫరెంట్గా ఒక్కొక్కళ్ళను పుట్టించి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రోల్ ఇచ్చినట్టు బీఐఎస్ లోపల కూడా ఈ రిక్రూటర్స్ అనే దేవుళ్ళు మనకు ఆ విధంగా రూల్స్ ఇచ్చారు. సో అక్కడ ఇప్పుడైతే